అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. కోటరీ వల్లే జగన్ కు దూరం అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన జగన్ చుట్టూ ఉన్న కోటరీ నుంచి బయటపడిన రోజే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది అంటూ జోసియన్ చెప్పుకొచ్చారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, ప్రజలు, పార్టీ నష్టపోతుంది. నేను నిజాలు చెప్తే నాకేమైనా వదిలేస్తారా? భయం అనేది నా బ్లడ్లో లేదు. వైసీపీలో నేను పడిన అవమానాలు ఎవరూ పడలేదు. జగన్ నన్ను భయపడ్డావు అన్నాడు. ప్రలోభాలకు లొంగావన్నాడు. విశ్వసనీయత కోల్పోయావన్నాడు. నేను మారలేదు, నా నాయకుడు మాత్రమే మారాడు అంటూ అనేకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారో చూద్దాం. ఎందుకు భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. వ్యవసాయం సో మెనీ ఇయర్స్ యు ఆర్ బోత్ ఆర్ టుగెదర్ కదా. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చాలా అన్నీ చూసినారు, అంతా తెలుసు. కానీ ఇప్పుడు ఏదో చిన్న ఇష్యూలతో మనసు విరిగిపోయిందని జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా నేను కాదనలా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. అయితే భయం ఎందుకు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడు. కొంతమంది దానికి మా పార్టీలో, అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు, మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో, భయానో, లేకుంటే మంచిగానో, కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు
ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి రైట్. అది మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చెబుతోంది. కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఈరోజు పొలిటికల్ డెవలప్మెంట్ కింద చెప్పుకుంటే ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేయడం జరిగింది. 3 తరాలుగా ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు అక్కడ చోటు లేదు, అందుకే బయటకు వచ్చేస్తానంటూ. ఈ నేపథ్యంలో 2 తరాల్లో ఆయన చూసిందేంటి? ఇప్పుడు జగన్ అంశం రాబోతుకి ఏం జరిగింది? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే విజయసాయిరెడ్డి చాలా కీలక విషయాలని ఈరోజు తన మాటల రూపంలో బయట వెళ్ళకెక్కారు. ఇంతవరకు కూడా దాదాపుగా 3 తరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఈరోజు ఎందుకు విడిపోయింది, ఎందుకు మనసు విరిగి బయటికి వచ్చేసాను అనే విషయాన్ని ఆయన చాలా క్లియర్గా కొండ బద్దలు కొట్టే ప్రయత్నం అయితే సాయిరెడ్డి చేశారనే చెప్పాలి. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ అంటారా, లేకపోతే దాన్ని పూజారులు అంటారా, ఏమన్నా అనుకోవచ్చు. కానీ దేవుడికి వరం ఇవ్వాలి అంటే పూజారుల రోల్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. కోటరీ ఇప్పుడు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఈ స్థితికి రావడానికి కూడా ఈ కోటరీ చేసిన ప్రయత్నాలే అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డితో నాకు ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతానో, ఆయన నా విషయంలో కొంత ఈ మధ్య కాలంలో కొన్ని అవమానాలు ఎదురు చూశానని చెప్పిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాలుగా నేను కమిటెడ్గా జగన్మోహన్ రెడ్డి కోసం చేశాను, కానీ అక్కడ కోటరీ చెప్పిన మాటలే వినే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. అందుకే నా మనసు విరిగిపోయింది. అక్కడి నుంచి నేను బయటికి వచ్చేయాలనుకున్న నిర్ణయానికి వచ్చాను అనేది సాయిరెడ్డి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. కోటరీ అంటే దిగువ స్థాయి ఉన్న వ్యక్తులు అదే ప్రాంతంలో ఉంటారు. వీళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళ వ్యవహార శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదైతే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళల్లో ఈ కోటరీకి ఏదైనా వర్కౌట్ అవుతుంది, కోటరీకి వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనుకుంటేనే ఈ కోటరీ జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్ళి వీళ్ళని పరిచయం చేస్తుంది తప్పితే, లేకపోతే మిగతా విషయాల్లో ఎక్కడ కూడా పరిచయం చేసే ప్రయత్నం చేయరు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. తెలుసుకోనంత వరకు కూడా పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కోటరీని ఎంత త్వరగా ఆయన బయటకు వస్తే అంత త్వరగా ఆయన దీంట్లో నుంచి బయటపడతారు, ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే ఈ కోటరీ పూర్తిగా కూడా సర్వనాశనం చేయబోతుంది అనేది విజయసాయిరెడ్డి చాలా క్లియర్గా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇప్పుడు వరకు కూడా 3 సార్లు నన్ను ఈ మధ్యకాలంలో అవమానించిన పరిస్థితి. ఒకటి, ఆ అవమానంలో మీరు ఎక్కడో లీనవుతున్నారు, మీరు ఇతరులకి ప్రలోభాలకి లొంగిపోతున్నారు అనే అంశం మీద కూడా నన్ను అడిగినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, నేను ఇంతకాలంగా ఏ ఒక్క వ్యక్తి విషయంలో కూడా ఎటువంటి ప్రలోభాలకి నేను లొంగలేదు, నేను లొంగే వ్యక్తిని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పాను అని కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది మీ మధ్య ఆయన అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన ఒకటే సమాధానం చెప్తున్నారు. ఈ కోటరీ వ్యవహారాలు, ఈ కోటరీ మనం చేయలేము, ఈ కోటరీ చేస్తున్న వ్యవహారాలు, ఈ కోటరీ 24 గంటలు ఆయన చుట్టూ ఉంటుంది. ఆయన ఏది అనుకుండా దానికి తగ్గట్టుగా వీళ్ళు తందానాలాడి దానికి కోటరీలో జగన్మోహన్ రెడ్డిని ఒక మాయలో పెట్టి వీళ్ళు వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అని. ఇప్పటి వరకు జరుగుతున్న స్కామ్లు ఏదైతే కాకినాడ జరిగిన స్కామ్కు సంబంధించి వ్యవహారంలో నిజంగా అక్కడ నా అల్లుడు అరవిందోకు సంబంధించిన వ్యక్తి ఉండవచ్చు, కానీ నాకంటే కూడా ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా
జరిపిందంతా కూడా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డియే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది ఆయన కుండ బద్దలు కొట్టారు. నేను ఇదే విషయాన్ని సిఐడిలో కూడా ఇప్పుడు చెప్పినప్పుడు కూడా అసలుకి నాకు కేవీ రావు అనే ఒక దళారి, అతను రాజకీయ దళారి, నేను అక్కడ ఉండను, అతనితో నాకు మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఈ కేసు పెట్టినప్పుడు కేసుకు సంబంధించిన వ్యవహారం మీద మధ్యవర్తుల మధ్య జరిగిన సంభాషణలో ఎందుకు మీ పేరు ఇరికించారనే సమాధానానికి ఆయన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేను ఇదే వ్యవహారాన్ని ఒక మీడియేటర్ల ద్వారా కేవీ రావుతో అడిగాను, ఎందుకు నా పేరు ప్రస్తావనకు వచ్చిందంటే ఒక అధికారి, కీలకమైన ఒక అధికారి, ఇక్కడ పనిచేస్తున్న అధికారి నా పేరును పెట్టించే ప్రయత్నం అయితే చేశారు. ఎస్, ఒకవైపు నా సొంత అరబిందో నా అల్లుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా నా కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ వ్యాపారాల వ్యవహారంలో నేను జోక్యం చేసుకోలేదు, చేసుకోపోను కూడా అని చెప్పి క్లియర్గా చెప్పాను. అదే విక్రాంత్ రెడ్డికి ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా సంబంధం ఉంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలీదు అనే వ్యవహారాన్ని కూడా నేను క్లియర్గా సిఐడికి నేను ఈరోజు చెప్పాను. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా విక్రాంత్ రెడ్డి వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చేస్తున్న పరిస్థితి. అయితే జరుగుతున్న ఇంతకాలంగా 3 సంవత్సరాలుగా 3 తరాలుగా ఆయన ఫ్యామిలీతో మీరు ఉన్నారు కదా, ఇప్పుడు బయటకు వచ్చి తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా బయట పెడుతున్నారు. బయట పెడుతున్నప్పుడు మీకు ఏంటైనా ఇబ్బందులు జరగవా అని మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంత దాని మీద చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, ఆ భయపడే తత్వం నా బ్లడ్లోనే లేదు అంటూ ఆయన మాట్లాడడానికి కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పిన పరిస్థితి అయితే సాయిరెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. చాలా విషయాల్ని కుండ బద్దలు కొట్టాలనుకున్నారు, కుండ బద్దలు కొట్టేశారు. అయితే ఇప్పటి వరకు వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం మీద సాయిరెడ్డి ఇంత రియాక్ట్ అవుతారనేది కూడా ఎవరు ఊహించలేదు. కానీ అంత రియాక్ట్ కావాల్సిన పరిస్థితి. ప్రతి స్కామ్ వెనకాల ఏం జరిగిందో అనే అంశాన్ని మీద కూడా ఆయన ఇదే వ్యవహారాన్ని చెప్పిన పరిస్థితి. మరోవైపు ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి వ్యవహారంలో కూడా మీ పేరు వినపడుతుంది అన్నప్పుడు మరోసారి గట్టిగా చెప్పండి, నాకు ఆ క్వశ్చన్ అడగండి అని చెప్పి మరీ అడిగించుకొని మళ్ళీ అదే క్వశ్చన్ మీద ఆయన చాలా క్లియర్గా సమాధానం అయితే చెప్పారు. ఇటువంటి వ్యవహారాల్లో నేను ఏ రోజు కూడా వేలు పెట్టే మనస్తత్వం నాది కాదు, అది నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. దీని వెనకాల ఏం జరిగారో అన్నీ కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది, అన్నిటికీ ఒకరోజు వస్తుంది అని చెప్పిన పరిస్థితి. అయితే నన్ను ఇరికించడానికి ఒక అధికారి వ్యవహారం మీద పనిచేశారు. అప్పట్లో ఐఏఎస్ అధికారిగా ఉన్న రిటైర్డ్ అయి ఉన్న కరికాల వల్లవన్ కూడా ఈ కేసు అంటే పోర్టుకు సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయనే చేశారు. అయితే ఈ వ్యవహారంలో నాకు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధించిన వ్యవహారంలో నాకు ఎటువంటి సమాచారం మా వద్ద లేదు అని కూడా ముఖ్యమంత్రికి నేను క్లియర్గా సిఐడికి నేను క్లియర్గా చెప్పాను అనేది. మరి మీరు కేవలం జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికే వ్యవహారంలో మీరు వ్యవహారం అంతా నడిపారని సిఐడి నన్ను అడిగింది. అయినప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను ఇదే వ్యవహారం మీద. ఇది కేవీ రావు తండ్రి వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి క్లియర్గా ప్రతిసారి అమెరికాకు వెళ్ళినప్పుడు కేవీ రావు అనే వ్యక్తి ఉన్న ఒక విశాలవంతమైన భవనంలోనే ఆయన అక్కడే ఉంటారు. అంతటి రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉంది, మాకు లేదు అనేది ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి. నేను ఏ రోజు కూడా కేవీ రావుతో మాట్లాడలేదు. ఎందుకు మీరు మాట్లాడలేక కేవీ రావుతో అందరూ మాట్లాడతారు కదా, మీరు ఎందుకు అన్న సందర్భంలో కూడా ఆయన ఒక రాజకీయ వ్యభిచారి, నేను అతనితో మాట్లాడే స్థాయి నాది కాదు, నేను ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయదలుచుకోలేదు అని చెప్పిన పరిస్థితి అయితే సాయిరెడ్డి చెప్పారు. కానీ ఈరోజు సాయిరెడ్డి ఒకటి జగన్కి సంబంధించిన వ్యవహారంలో ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాల్లో చాలా వ్యవహారాలని కుండా బద్దలు కొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి మరోవైపు ఆయన నాకు పదవులు ఇచ్చారు 100%గా, నేను ఆ పదవుల్ని తప్పకుండా పార్టీ శ్రేయస్సు కోసమే, నాయకుడు మేలు కోసమే పనిచేశాను తప్పితే ఎక్కడ నా స్వార్థానికి నేను ఉపయోగించుకోలేదు అని చెప్పి సాయిరెడ్డి మాట్లాడిన పరిస్థితి. సో చాలా క్లియర్గా సాయిరెడ్డి ఈరోజు చాలా వ్యవహారాలని కుండ బద్దలు కొట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం సచిన్. కానీ ఏదేమైనా వ్యవహారం మీద కొంత రాబోయే రోజుల్లో సాయిరెడ్డి ఇంతటితో నేను ఈ వ్యవహారాన్ని ఆపాలనుకుంటున్నాను. కాకపోతే అవసరమైతే మళ్ళీ నా నోట్లో నుంచి ఏమి చెప్పిస్తారో కూడా ఆ దేవుడు చూడాలి అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే రోజుల్లో మరికొంత వ్యవహారం ఇంకా కొన్ని లోగుట్లు బయటికి చెప్పే పరిస్థితి కూడా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న సిఐడి ఎంక్వైరీలో కావచ్చు, ఇతర ఎంక్వైరీల్లో కూడా
విజయసాయి రెడ్డిని కావాలని ఒక అధికారి ఇరికించారు ప్రస్తుత గవర్నమెంట్లో. ఆ గవర్నమెంట్లో ఇచ్చిన అధికారి నేను ఇప్పుడు చెప్పడం ఎందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అందుకోసమని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు చాలామంది టీవీల్లో లైవ్లో చూస్తుంటే వాళ్ళ ఆత్మకే వ్యవహారాన్ని కూడా తెలుస్తాయి అని చెప్పి నేను అందుకే దేవుడి మీద వదిలేశాను, ఆ వెంకటేశ్వర స్వామి మీద వదిలేశాను అని చెప్పి సాయిరెడ్డి మాట్లాడిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా సాయిరెడ్డి నిజంగా ఒక ఘాటైన విమర్శలు వైసీపీ పార్టీలో అక్కడ జరుగుతున్న వ్యవహారంలో, అక్కడ జరుగుతున్న సెకండ్ గ్రేడ్ వ్యవహారం మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. గతంలో ఇటు విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ రియాక్షన్ చూద్దాం. మాకు రాజ్యసభ సభ్యులు పోయిన వాళ్ళు ఎంత 3 పోయినారు, సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అన్నది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. అయితే భయం ఎందుకు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. వ్యవసాయం సో మెనీ ఇయర్స్ యు ఆర్ బోత్ ఆర్ టుగెదర్ కదా. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చాలా అన్నీ చూసినారు, అంటే తెలుసు. కానీ ఇప్పుడు ఏదో చిన్న ఇష్యూలతో మనసు విరిగిపోయిందని జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా నేను కాదనలా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం 2 ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటి ఏది, ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.